మమ్మీ తొందరరా, వీడియో స్టార్ట్ అయింది చూడు. కూర్చొని తొందరగా ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఉప్పు డబ్బా ఎందుకు పెట్టేటు? అంటే కర్డ్ రైస్లో ఉప్పు ఉండదా? ఉప్పు ఉంటుంది కదా. కాదు, ఏడ ఎందుకు పెట్టినా? మనకు కావాలంటే ఉప్పు తక్కువ అనేసి వేసుకుందామని. కానీ వేయాలన్నా నీకు? నాకు వద్దు, నేను కావాలన్నప్పుడు వేసుకుంటా. సో హలో గైస్ అందరికీ, మళ్ళీ ఈరోజు కొత్త ఛాలెంజ్తో వచ్చేసినాం. సో ఇప్పుడైతే మమ్మీ వేడివేడిగా మంచి కర్డ్ రైస్ చేసింది ఇంట్లోనే. సో ఇంట్లో యాక్చువల్లీ కర్డ్ ఎవరు తినరు, నేను మమ్మీ తప్ప. డాడీ తిన్నాడు, అక్షయ్ తిన్నాడు. అక్షయ్ కదా అసలు పారెడు దూడ మురుకుతుంది ఆ స్మెల్ చూస్తేనే. సో ఎవరు తినరు, అందుకే మేమిద్దరమే తింటాం కాబట్టి మేమిద్దరం ఛాలెంజ్ చేస్తున్నాం కర్డ్ రైస్తో. సో మా అమ్మ అయితే మంచి తిరగవాత అవి పెట్టి బాగా చేసింది. సో ఇంకా స్టార్ట్ చేద్దామా మమ్మీ? సో వీడియో చూసే ముందర అయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి అయితే ఏం టైమింగ్ లేదు, మొత్తం తినేసేసేయాలి. ఇంకా కర్డ్ రైస్ అంటే తెలుసు కదా, అట్లా జుర్రున వెళ్తూ ఉంటుంది. టైమింగ్ లేదు కాబట్టి మొత్తం తినేసేసేయాలి. ఇది పెరగన్నం అయితే నాకు వయసుకు చాలా ఇష్టము. ఎండాకాలం అయితే 1/2 kg పెరుగైనా తింటాము, ఎందుకంటే మాకు ఇద్దరికి వేడి చాలా ఉంది కాబట్టి ఎండాకాలము 2 పూటలైనా కన్ఫామ్గా పెరుగన్నం అయితే తింటాము. సో ఇంకా లేట్ ఎందుకు, ఇది చూస్తుంటే నాకు ఇక నోరు ఉడుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం, టైమింగ్ లేదు కాబట్టి. మమ్మీ 1 2 3 స్టార్ట్. ఏం చేసినా మేము ఉప్పాను ఉంది. సూర్యుడు వెళ్ళిపోతుంది అలా. కాదమ్మా, నేను మాట్లాడేది విన్నావా? చెప్పు. మేకలాగా వేస్తున్నావు. మా ఛాలెంజ్ ఇది కాదు, పెళ్ళికి కాలే మెల్లగా తినికే. నేను దీంట్లో అన్నీ కరెక్ట్ వేసిన, ఉప్పు కొడుతుంది. ఉప్పు పెన్ను కొడుతుంది. ఏ ఉప్పు గిట్ల ఇక్కడ పెట్టి వేసినావా ఎట్లా? మమ్మీ గెలవద్దు, నిజం చెప్పు వయసు. ఏ లేదు, నువ్వు టేస్ట్ చేసినావు కదా, వంట ఇస్తా. నువ్వు నాతో ఓడిపోవడం అట్లా చేసి ఏదో ప్లాన్ వేస్తున్నావు నువ్వు మళ్ళీ నాతో. నువ్వు ప్లాన్ వేసినట్టున్నా, అబద్ధాలు ఆడకు, నెత్తి నా ఒక్కుతాడు. ఓరి అమ్మ, ఇదేందో మాకడి కదా నా మీద పడ్డది. అట్లా అనుకుంటేనే సగం అన్నం అయిపోతుంది. అట్లా అనుకుంటేనే సగం అన్నం అయిపోతుంది. ఉల్లిగడ్డలు అన్ని పంట కింద పడుతున్నాయి. ఏమో చేసినావు వయసు, దీనికి తేడా తేడా ఉంది. చూసిందా నన్నంటే నన్ను బద్దలం చేస్తుంది. నువ్వే వేసినావు అబ్బా. గెలవడుతుందని అట్లా సాదా అన్నప్పుడు పోటీ రావద్దు. నేను చెయ్యలేదు, నేను ఎందుకు చెప్పి నాకేం అవసరం. నేను ఛాలెంజ్ నేను చేసినానా బా? ఇది నీ ప్లాన్, మీ డాడీ ప్లాన్ ఏదో. నువ్వు ఓడిపోతావని మళ్ళీ ఏదో నువ్వు నన్ను అంటున్నావు. నాకు తేడా వస్తుందబ్బా, నాకు తేడా వస్తుందబ్బా. నీకు భయం అవుతుంది కదా నాతో ఓడిపోతావని, అందుకే ఉప్పు వేసినావు, కారం వేసినావు, పసుపు వేసినావు అంటే ఛాలెంజ్ ఇది. తిని చూడు మళ్ళా. వేసి మొక్కదానా ఉప్పు వేసి పిక్తుంది మళ్ళా. నేను ఎందుకంటే నేను కరెక్ట్ వేసిన, నువ్వే ఉప్పు ఎక్కేసుకున్నట్టున్నావు. నాకైతే సరిపోయింది బా. పోసు నువ్వు మీ డాడీ ప్లాన్గా వేసిన ఉప్పు పువ్వు ఉప్పు పువ్వు. నువ్వు ఉప్పు పువ్వు అని అంటే ఇంతసేపు తినవు కదా దాన్ని, అట్లా అనుకుంటే తింటుంది మరి. మళ్ళీ అంటే మీ అలా ఇంకా ఛాలెంజ్లో ఇంకా అది కొత్త ప్లాన్ ఇది. నీళ్ళు పోసుకొని తిందా? వేస్ట్ మొక్కదానే నువ్వేదో తేడా వేసినావు. నేను ఎందుకు చేసామా వేపున్నావు. ఇంకో అన్నం కూడా నువ్వు తక్కువ పెట్టుకున్నావు, నాకు ఎక్కువ పెట్టినావు. ఛాలెంజ్ అయినాక ఎవరికైనా ఈక్వల్ ఉంటుంది. ఇదే దీని మళ్ళీ మధ్యలో ఇవి కూడా తిను. ఏంటివి తినడానికి ఇన్ని పచ్చికాయలు వేసి ఎట్లా తింటారు? ఎంత బాగుందా?
ఉప్పు ఉప్పు ఉంది. బాగుందంటది ఉప్పుకుందంటది ఏం మాట్లాడుతుందో ఏమో. బాగుందంటది ఉప్పుకుందంటది ఏం మాట్లాడుతుందో ఏమో. ఉప్పు లేకుండా ఉంటే బాగుంటది. అబ్బా నువ్వే కావాలని వేసుకున్నట్టున్నావు అయితే ఉప్పు. నీకుందా ఉప్పు? నాకైనా సరిపోయింది బా నాకు. కాదు వయసు, నువ్వు కావాలని ఎందుకు ఇట్లా వేస్తావు వయసు? నువ్వు అదే నువ్వు చేసినప్పుడు టేస్ట్ చేసినావా లేదా? టేస్ట్ ఎట్లా వేస్తారు అని తింటారా? నువ్వు చేసినావు. మా మమ్మీ ఏదైనా సరే ఉప్పు అవన్నీ కరెక్ట్ ఉన్నాయని అప్పుడే టేస్ట్ చేస్తాం. మళ్ళీ నీకు అప్పుడే ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు టేస్ట్ చూస్తే ఇప్పుడు తినబుద్ధి కాదని టేస్ట్ చేయలే. నేను తక్కువనే వేసిన ఉప్పు. కావాలని ఉప్పు డబ్బా ఈడ ఎందుకు పెట్టినావు నాకు డౌట్ వచ్చింది. ఇగో పెరుగు అన్నాక ఎవరైనా ఉప్పు వేసుకుంటారా వేసుకోరా? అంటే నేను అక్కడ కలిపినాదా? నాకేం తెలుసు, ఇది నా బాగుంది. మళ్ళా నువ్వు తొండి ఏకు వయసు చెప్తున్నా చూడు. నువ్వంతా ఉప్పు వేసినావు. నాకు ఇట్లా మంత్రాలు వచ్చి ఇట్లా అన్నా వచ్చి పడ్డది ఉప్పు. అబద్ధం ఆడకు, నోరు తెడిస్తే అబద్ధాలు ఆడతావు వేస్ట్ ముఖందానా. ఇప్పుడు నన్ను ఓడగొట్టాలనుకుంటున్నావు అంతే కదా? ఓడగొట్టాలని కాదు, రైస్ ఎక్కువ వేసినావు. రైస్ సమానమే ఉంది. మా మమ్మీ అలా దాన్ని ఏమంటారు, నాతో గెలవలేక అట్లా అంటుంది. ఉప్పు ఉంది, చాలా ఉప్పు ఉంది. నన్ను మోసం చేసిండ్రు వీళ్ళు ఇద్దరు, వాళ్ళ డాడీ ఇద్దరు మోద ఉప్పు ఉంది. నోట్లో పెట్టుకుంటే అబ్బా వద్దు. చి ఇంత ఉప్ప ఎవరైనా మనుషులు అనేతోళ్ళు తింటారా? నువ్వు తింటున్నావు. నువ్వు తింటావు, నీకు ఇష్టం కాబట్టి దొబ్బులు దబ్బుతున్నావు. ఇట్లా సేర్ అన్నమైనా తింటావు నువ్వు. తింటావే తిను తొందర నా అన్నం చూసావు ఎంత ఉందో చూస్తున్నా. ఉప్పు ఉంటే ఎట్లా తింటారమ్మా? అయితే ఓడిపోయినావు నొక్కున్నా. ఇంకా ఓడగొట్టనికనే చేసిండు. ఇప్పుడు నువ్వు ఎట్లా అర్థం ఛాలెంజ్ చేస్తావా? ఓడిపోయినావు నొక్కుంటావా? ఓడిపోయినానో నీది ఆడ అయిపోయింది, నాది సగం కూడా అయిపోలే. ఆ ఉప్పులో గంతలు పెట్టినావు, నేను తినలేకపోతున్నా. నువ్వేమో వేసులేస్తున్నావు మిషన్ లేక. ఇప్పుడు కంటిన్యూ చేస్తావా? ఓడిపోయినావు నొక్కున్నావా? నువ్వు తినవా ఫస్ట్? అదేంది అది? ఏంది నువ్వు ఇది ఒక స్పూన్ తిన్నానా? తిను మళ్ళీ. అది అట్లా ఇట్లా నీ ఛాలెంజ్ ఇది, నా ఛాలెంజ్ అది. నీకు కూడా ఇంకోసారి నేను ఇట్లనే వేసి పెడతా వయసు చూడు. మళ్ళా మరి ఇంత మోసం చేయొద్దు. మళ్ళీ అంటది వేస్ట్ మొక్క నాన్న. ఇంత మంచి పెట్టుకొని అమృతంలా పెట్టుకొని వాళ్ళు ఉప్పు వేసింది. అమృతం లాగానే వేసిన, నువ్వే నాశనం చేసిన ఉప్పు వేసి. ఎక్కడ ఆలోచించుకుంటా ఏం ఉప్పు వేసినావో నాకేం తెలుసు. నీకు దమాకుందే? నెత్తి పని చేస్తుందా? నెత్తికి ఇట్లా తిరుగుతుందా? ఏం లే, నిండిందే. వేస్ట్ ముఖం. కొంచెం మన తెలివి ఉండాలి. ఉప్పు ఉంది ఫ్రెండ్స్, ఉప్పు ఎంత వస్తుందో తెలియదు నాకు. తెలియకుండా ఇట్లా వచ్చే లోపలనే ఉప్పు వస్తుంది. నాకు మ్యాజిక్లు వచ్చు. ఓం బూమ్ బూమ్ అని ఇట్లా అంటే ఉప్పు అంతా దానిలోనే పడ్డది. ఇప్పుడు మ్యాజిక్ ఓం బూమ్ 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 బుస్ అనేది అయిపోగొట్టు చూద్దాం. అట్లా అయిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు రాదు బయటికి. వేసి గుద్దేని ఇట్లా మళ్ళా. లేకపోతే ఏదో నాకేమో మంత్రాలు వచ్చి అన్నట్టు ఉప్పు వేసినా అంటే నేను ఎట్లకే లేసా. వయసు తిన్నా ఒక్కటి తిను నాన్న. నా బంగారు కొండ, నా ఎండి కొండ తిన్నానా? వద్దు, తిని చూసి తెలుస్తుంది. వద్దు వేసి మొక్కదాన మళ్ళీ వేసి లేదని అంటావు. పట్ తిని నిందలు వేస్తున్నాను. నాకు చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది పెరుగన్నం అంటే చాలా ఇష్టం. నేను 20 రూపాయల పెరుగైనా తింటా, ½ కేజీ పెరుగైనా తింటా, ఉట్టిదే పెరుగు తింటా. ఇప్పుడు పెరుగన్నం నేను తిననా? కావాలని పిల్ల మా మమ్మీ గెలుస్తుందని నాకు ఉప్పు వేసింది. ఇది న్యాయమా? కరెక్టేనా? కొట్టుకోదాంపా, కొట్టుకోదాము, పోదాంపా. ఇదేం న్యాయమో ఏమో నాకేం అర్థమవుతలేదా. తినాలని కూడా అనిపిస్తలేదమ్మా. తినాలని అనిపించక ముందు సగం అన్నం అయిపోగొట్టింది చూడండి. మరి ఎవరైనా ఉప్పు పుంటే ఫస్ట్ లోనే తినను, అదే ఏదో అనిపిస్తున్నా అని చెప్పి పోవాలి. ఉప్పు పున్నతలు అయితే ఎందుకు ఇంతసేపు కూర్చుంటారో అంత అన్నం ఎందుకు తింటారు? నువ్వు తిని మమ్మీ, నేను అది తింటా. నాది అయిపోయినాక తింటా అంటే అమ్మా
కాదు వయసు ఇది అయితే నేను ఈ ఛాలెంజ్ అయితే నువ్వు గెలిచినా నేను ఒప్పుకొని రాంగే అంత లేదు రాంగు నీది Challenge, challenge. ఆ. అమ్మా నా ఎంతో ఇష్టంతో నువ్వు కష్టపడి చేసుకున్నా ఏందో ఛాలెంజ్ ఏంది ఛాలెంజ్ ఏమో నాతో పాటు నా బిడ్డ కూడా ఇష్టం కదా అని నీకు చేసి పెట్టిన వచ్చే వరకు నువ్వు కావాలని నువ్వు నాకే మోసం చేస్తావా నేను ఏం చేసినా ఇప్పుడు నా మీద ఎందుకు ఇట్లా నింద చేస్తున్నారు ఇది నిందలు కాక ఇంకేందంట వేస్ట్ ముఖం నా అయిపోయింది ఒకటే ముందు ఏందైపోయింది నేనే విన్నారు నేను ఇది ఒప్పుకోను కరెక్ట్ ఒప్పుకోను అంత లేదు ఛాలెంజ్ కలిగి ఏం లేదు అమ్మా నా అన్నం అయిపోయినప్పుడు మళ్ళీ ఛాలెంజ్ లేదంట ఇంకా ఒక చైర్ అన్నం తెచ్చి పెట్టినా ఎడుస్తావు ఇంకా ఒక చైర్ అన్నం తెచ్చి పెట్టినా ఎడుస్తావు ఏడుస్తా అబ్బా ఫ్రెండ్స్ మొత్తం అన్నం అయితే నాది అయిపోయింది మా మమ్మీ ఇంకా సగం అన్నం ఉంచింది అట్లే ఉప్పు వేస్తే ఎవడైనా ఉంచుతాడు ఎవరేసిన అసలు అప్పటి నుంచి నా మీద అంటారు నేనే గెలిచిన అసలు కష్టపడి గెలిచిన కష్టపడి చేసుకున్నా ఇష్టంగా వేసుకున్నా కష్టపడి ఇష్టంగా వేసుకున్నా నాశనం చేసింది ఏం చేయలే నువ్వు ఊహించింది కరెక్టే నేనే ఉప్పేసిన కానీ కన్నానా అట్లయితే నేనే విన్నారు చెప్పండి మొత్తం కష్టపడి తినింది నేనే విన్నారు అంటే ఉప్పు నేను వేసింటే నేను అది నా స్ట్రాటజీ నేను గెలవాలని నువ్వు అట్లా చేయాల్సింది నేను వద్దంటనా అంటే నువ్వు నా బిడ్డ నువ్వు నన్ను తల్లినే మోసం చేస్తావా మమ్మీ ఛాలెంజ్ అట్లా ఉండదు మళ్ళా అందుట్లో ఎందుకు ఉండదు అంతే వేస్ట్ మొక్క ఇది నా స్ట్రాటజీ కాబట్టి నేను ఇట్లా రొయ్యి ఉంది అవునా ఆగోసారి తిందా చూసుకో ఎంత రొయ్యిందో ఎట్లా తినొచ్చు అనంట సగం అన్నం తిన్నది ఆ రొయ్యి పెట్టుకొని వేస్ట్ చూసారు కదా నెక్స్ట్ టైం ఇంకొకటి ఏదో ఒకటి ప్లాన్ చేస్తావు నేను చేస్తా ఇప్పుడు నాకు పెట్టినావు కదా తర్వాత నేను చేస్తా నీకు చూడు చెప్పను దిమ్మ తిరగాలి తిరుగుతలే చూడు తిరగాలి సో గైస్ ఈ ఛానల్ అయితే నేనే విన్నర్ అయినా మమ్మీని ఇట్లా చేసేసి సో చూసారు కదా నెక్స్ట్ ఛాలెంజ్లో మళ్ళీ ఇంట్రెస్ట్ వీడియోతో కలుద్దాం అందరికీ బాయ్